సీఎం రేవంత్ రెడ్డి పాలమూరు బిడ్డనే అయితే ఉదండాపూర్ ప్రాజెక్టు ముంపు బాధితుల సమస్యలను పరిష్కరించాలని ఎంపీ డీకే అరుణ డిమాండ్ చేశారు. భూములు, ఇళ్ల స్థలాలు కోల్పోయిన తమకు ప్రభుత్వం పూర్తిస్థాయి పరిహారం చెల్లించాలంటూ మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలం ఉదండాపూర్ ప్రాజెక్టు ముంపు బాధితులు ప్రాజెక్టు నిర్మాణ పనులను నిలిపేసి గత 5 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎంపీ డీకే అరుణ దీక్ష శిబిరానికి చేరుకుని ముంపు బాధితుల సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. గత ప్రభుత్వం ముంపు బాధితులకు న్యాయం చేస్తామని సరైన పరిహారం చెల్లించకుండా వారికి అన్యాయం చేసిందని మండిపడ్డారు. మా పొలాలటి గుంతల్లో నీళ్లు ఎక్కువ నీళ్ళల్లో సగం మంది పడి ఇప్పటికీ 20-30 మంది చనిపోయింది. మిస్టేక్ వల్ల అలాగే కొంతమంది మా ఊరు అని చెప్పి వాళ్ళు వేరే ఊరు అంటారు మేడం, వాళ్ళు దొంగలు మేడం, వాళ్ళు దొంగలు అంటే వాళ్ళు వేరే ఊరు అంటారు. పొలం పోయి ఇల్లు పోతే వాళ్ళకి పునర్వాసం కలిగిస్తాము. నేను టీఆర్ఎస్ చేసిర్రు, టీఆర్ఎస్ ఇదంతా చేస్తారు. ఆశపడే చేస్తాం. ఎవరమైనా పని అవుతుంది, మంచిగా అవుతుంది అని చేసిండొచ్చు. వాళ్ళు తప్పు చేసినే ఓడగొట్టిండ్రు. నీకైతే మా ఊరు నుంచి మీరు బాగా చేస్తారని గెలిపించిండ్రు. అని చేయాలి కదా. ఇప్పుడు వీళ్ళు కూడా అదే బాటలో నడుస్తారంట. ఎమ్మెల్యే గారు ఎప్పుడైతే బండ్లు బంద్ చేసాం మేడం, పోలీసులు కొట్టిపిస్తా, టెంట్లు మీతో పాటు శాసనసభ్యులు అనిరుద్ధ్ రెడ్డి గారి యొక్క బాధ్యత కూడా ఏంటంటే ముందు తన నియోజకవర్గ ప్రజలు మేము ఎక్కడ పోవాలి, భూములు లేక అక్కడ ఇక్కడ కాళ్ళు పోతున్నాయి, చేతులు ఇరగొట్టుకుంటున్నాం, చనిపోతున్నాం మేడం. మా పిల్లలకి ఎవరు బాధ్యత అవుతారు మేడం? మేము మాకు ఎవ్వరు లేడు. మమ్మల్ని ఆయన రాజమేళకోక మమ్మల్ని గుంతలో నూకి మేము మా ఊరిలో కూలికి పోతే కూలీలను తీసి లిస్టు తీసి పక్కకెట్టి లేరు అంటానే. మరి ఈరోజు ఇప్పటికీ ఇరిగేషన్ శాఖ మంత్రి గారు ఇక్కడికి వచ్చిపోయినరు. జిల్లాలో 2-3 సార్లు ఇరిగేషన్ సమావేశాలు జరిగినాయి, సమీక్షలు జరిగినాయి. మరి వీళ్ళకి అందరికీ కూడా సింగిల్ ప్యాకేజీ కింద 25 లక్షల రూపాయలు ఒక్కొక్క కుటుంబానికి అందిస్తామని ఒక హామీ ఇచ్చినారు. ఎప్పుడు? ఈ ఎలక్షన్లకు ముందు. ఎలక్షన్లు అయిపోయినాయి, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుడు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిండు, పైన కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ శాఖ మంత్రి వారు కూడా ఇరిగేషన్ శాఖ మార్చిలు కూడా ఇక్కడ గ్రామానికి వచ్చిపోయిండు. వీళ్ళందరికీ కూడా ఆ రోజు తొందర లోపలే మీ డబ్బులు ప్యాకేజీ మీకు అందరికీ అందిస్తాము, ఇలా పనులు ప్రారంభం చేయించండి అని చెప్పిపోయిండ్రు. కానీ ఇప్పటిదాకా కూడా వాళ్ళకు ఒక్క రూపాయి రాలేదు. ఒక్కరికి ఒక 2-3 తండాలకు మాత్రం కొంత డబ్బులు వేసి వాళ్ళని సైలెంట్ చేసి మిగతా వాళ్ళకు కూడా వస్తుందనేటటువంటి ఆశ కల్పించి, మిగతా వాళ్ళకు కూడా వాళ్ళ కేసు కూడా మాకు కూడా వస్తున్నటువంటి ఆశతోన ఎదురు చూసిండ్రు. ఇన్ని రోజులు పనులు ప్రారంభం చేసి ఇన్ని రోజులు ఎదురు చూసిండ్రు. మరి ఈ రోజు ఇప్పటికీ ఇరిగేషన్ శాఖ మంత్రి గారు కూడా ఇక్కడికి వచ్చిపోయినరు. జిల్లాలో 2-3 సార్లు ఇరిగేషన్ సమావేశాలు జరిగినాయి, సమీక్షలు జరిగినాయి.